వేదిక మీద ఉన్న పెద్దలు ఉన్నారు, నాతో పాటు బాగా కష్టపడ్డ పెద్దలు ఉన్నారు. నాగేశ్వర రెడ్డి గారు కానీ, ముజమిల్ కానీ, నజీబ్ గారు కానీ, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇటు పరమేశ్ గారు కానీ, రవీంద్ర నాయక్ కానీ, సంగప్ప కానీ, పరశురామ్ గారు కానీ, నారాయణఖేడ్ కౌన్సిలర్ అందరూ కూడా, ఉబేద్ గారు, వీరందరికీ ఎవరి కొరకు కష్టపడుతున్నారు వాళ్ళందరూ నా కొరకని కష్టపడుతున్నాను, ధన్యవాదాలు చెప్తాను. మీ కొరకని కష్టపడుతున్నాను. నేను చెప్పిన మనం వాళ్ళకి ఎవరికైతే ఇల్లు అలాట్మెంట్ అయినా వాళ్ళకి ఇప్పించే కొరకని మనం అందరం కలిసి కష్టపడి పోరాటం చేద్దామంటే వాళ్ళు ముందుకు వచ్చి నడుం బిగించి నా తరఫున మీ అందరికీ ఫోన్లు చేసి మాట్లాడి మీ అందరినీ పిలిపించడం జరిగింది. మీరందరూ ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. ఇది సంజయ్ రెడ్డి అయ్యే జాగీర్ కాదు, ఇంకోని అయ్యే జాగీర్ కాదు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కట్టించిన 795 ఇండ్లు, అవి 95% పనులను కూడా పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామనే తరుణంలో ఎలక్షన్ కూడా వచ్చింది. నేను అక్టోబర్ 10 తారీఖు నాడు మీకు హ్యాండ్ ఓవర్ చేద్దామంటే అక్టోబర్ 8 తారీఖు నాడు 7 తారీఖు నాడు ఎలక్షన్ కూడా వచ్చింది. మేమన్నీ మాట్లాడుకున్నాం. మంత్రి గారు వచ్చి మీ అందరికీ పట్టా సర్టిఫికేట్ ఇచ్చేటోళ్ళు. అంటే మేము ఇవ్వలేదని ఈ కాంగ్రెస్ దొంగలు మాట్లాడుతున్నారు. పచ్చి దొంగలు, మిమ్మల్ని దోసుక తిన్న దొంగలు ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మేము ఇల్లు కట్టలేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు రోజు తిరుగుతున్నారు, చూస్తున్నారు. పిప్రి దగ్గర ఇల్లు కట్టించినాం, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసినాం. ఎందుకంటే అవి పూర్తి అయినాయి కాబట్టి అవి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆ తర్వాత నిజాంపేటలో ఇల్లు కట్టించినాం, నిజాంపేటలో ఇల్లు అప్పచెప్పినాం, 100 ఇల్లు అప్పచెప్పిన. శంకరంపేటలో ఇల్లు కట్టించినాం. ₹1 ఖర్చు లేకుండా, ఎవ్వరికి ₹1 ఖర్చు లేకుండా కట్టించి కేవలం దానికి గృహ ప్రవేశానికి పిలిచి వాళ్ళకి ఇంట్లో తాళం చేతులు అప్పచెప్పేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చేసినాం. అక్కడ చేసినాం. బాల్కం చల్క తాండలో 50 ఇండ్లు ఇండిపెండెంట్ మేము కట్టుకుంటాం, ఎవరో సొంతం కట్టుకుంటామంటే 50 ఇండ్లు ఇచ్చినాం. వాళ్ళకు కూడా ఇల్లు కంప్లీట్ చేసినాం, హ్యాండ్ ఓవర్ చేసినాం. మళ్ళీ ఇక్కడ 795. ఈ కాంగ్రెస్ దొంగలు ఏం చేసిండ్రు? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సంజయ్ రెడ్డి గారు అప్పుడు ఎంపీపీ, అప్పుడు జడ్పీటీసీ, నారాయణఖేడ్లో పేద ప్రజల రక్తం దాగిండ్రు వాళ్ళు. మీ కొరకని ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే ఒక్క ఇళ్ళని ఎవరికైనా ఇచ్చినా ఒక్కో గ్రామంలో ఈ నారాయణఖేడ్ పట్టణంలో 3200 ఇల్లు కట్టినట్టు పేదల పేర్ల మీద బిల్లు లేపుకొని మీ పేర్ల మీద అప్పులు రాసి పెట్టారు ఈ కాంగ్రెస్ దొంగ నాయకులు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చిండు, కేసీఆర్ సార్ వచ్చిండు, కేసులు పెడతామన్నాడు. కేసులు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి? మీ పేర్ల మీద అప్పులు రాసి పెట్టారు ఈ దొంగలు. తిన్నారు పైసలు వాళ్ళు, మీ పేర్ల మీద అప్పులు రాసి పెట్టారు. అందుకనే జరిగింది పేదవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కేసులు కట్టకుండా మనమే ఇల్లు కట్టిద్దామన్నాడు. నారాయణఖేడ్లో 795 ఇల్లు కట్టించినాం. కాంగ్రెస్ వాళ్ళు గతంలో కట్టించిన 3200లో ఒక 10 ఇండ్లు చూపెట్టమని చెప్పండి. అక్కడ కనిపిస్తున్న ₹795, 95 ఇండ్లు. ₹1 ఎవరు కూడా ఖర్చు చేయకుండా అలాట్మెంట్ చేసినాం. అప్పచెప్తామనుకునే తరుణంలో కోడ్ వచ్చింది. వాళ్ళంటే ఒక ఇల్లు కూడా కట్టలేదని. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం మేమేదో పడగొడుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇక చెడ్డ భాషలు వాడద్దని జర కంట్రోల్ చేసుకుంటున్నా. ఏం పడగొట్టినమ్మా వాళ్ళు ఇల్లు కొలగొట్టుకొని అవి ఒలగిస్తున్నారు ఈ దొంగలు. ఎవరికైతే ఇల్లు ఉన్నాయో, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు, గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకు అర్హత లేని వాళ్లకు మాత్రమే, అర్హత ఉన్న గరీబ్ గాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు, ఎవరికి గరీబ్ గాళ్ళకి ఎవరికి ఇస్తలేరు. బాగా డబ్బు ఉన్న వాళ్ళకు, ఊర్లో వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇల్లు ఇస్తున్నారు. మేమేం చేసినాం గతంలో? ఈ మీకు 795 ఇండ్లు మీకు మంజూరు చేసి మీకు మీ పేరు మీద అలాట్మెంట్ చేసే ముందు ఏం చేసినాం? ఇక్కడ 4000 దరఖాస్తులు వచ్చాయి. నారాయణఖేడ్లో 4000 దరఖాస్తులు వస్తాయి. 4000 దరఖాస్తులలో 360 డిగ్రీస్లో వెరిఫై చేసినాం. కాంగ్రెస్ నాయకులు అందరూ రాపించుకున్నారు, వాళ్ళ పేర్లు రాపించుకున్నారు. కొట్టేద్దామని అధికారులతోని మాట్లాడుకొని అధికారులకు డబ్బులు ఇచ్చారు, మీ ఇల్లు గరీబాల ఇల్లు కొట్టేద్దామని. ఒకసారి ఎంక్వైరీ చేస్తే నేను లిస్టు చూసిన, ఇల్లు అన్ని తప్పులు ఉన్నాయి, ఇంత కారు ఉన్నది, ఇంత పెద్ద బంగ్లాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి దీని మీద ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ చేయించిన. రెండోసారి ఎంక్వైరీ చేస్తే అవన్నీ ఎగిరిపోయినాయి. మిగిలినాయి ఇంకా 3000 పై చిలుకు మిగిలినాయి. ఆ 3000 పై చిలుకు మిగిలిన వాటిలో కూడా మరి ఉన్న ఇల్లు 795 మాత్రమే. ఆ 795 ఎట్లా ఇవ్వాలి? ఎవరిని తీసేయాలి, ఎవరిని పెట్టాలి? నేను ఎవరికి బాధ పెట్టకూడదు, ఎవరికి ద్రోహం చేసినట్టు కాకూడదు. ఉన్న ఇల్లు 795కు లాటరీ తీయండి అని చెప్పేసి
మీ అందరి సమక్షంలో మీడియా సమక్షంలో లాటరీ తీసినాం. దాని వీడియోలు కూడా ఉన్నాయి. లాటరీ తీస్తే ఎవరెవరికి ఏ బ్లాక్లో ఏ ఇల్లు వచ్చిందనేది అందరికీ మొత్తం లిస్టు బహిర్గతం చేసినాం. ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు పచ్చ కామర్లకు లోకమంతా పచ్చ కనిపిస్తారట. ఈ దొంగలు దోసుక తిన్నారు గతంలో. కాబట్టి మేము పారదర్శకంగా గరీబ్ వాళ్ళకి ఇస్తే అది వాళ్ళలాగా మీ దగ్గర 50,000 రూపాయలు నా కార్యకర్తలు తీసుకున్నట, నేను తీసుకున్నాడట. ఎవరన్నా ఒక్కరు చేతులెత్తండి తీసుకున్నట్టుంటే తీసుకున్నామా? ఆ దొంగలు మాట్లాడుతున్నారు. ఆ సంజయ్ రెడ్డి గారికి చెప్తున్నా, నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే 50,000 మా కార్యకర్తలు ఎవరి దగ్గర తీసుకున్నారో నువ్వు రుజువు చేయాలి. నేను ఎవరి దగ్గర తీసుకున్నాను రుజువు చేయాలి. లేకపోతే రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం ముంగట నువ్వు కాంగ్రెస్ నాయకుని కాబట్టి నాది తప్పైందని క్షమాపణ చెప్పాలి. నీ కార్యకర్తలతో మాట్లాడిస్తున్నావు. నీకు దమ్ము లేక, నీకు చేతగాక, నీకు ధైర్యం లేక నిన్ను పట్టి అడుగుతారు. ఒక మాట అంటే 10 మాటలు, ఒక ఏలాడు చూపిస్తే 10 ఏళ్ళు నీ దిక్కు వస్తాయి. కాబట్టి నీకు ధైర్యం లేక నీ చేలగాలతోని వాళ్ళతోని ఏమేమో మాట్లాడిస్తున్నావు. ఈడ ప్రజలందరికీ తెలుసు ఎవరు దుర్మార్గులు, ఎవరు దోసుక తిన్నారు, ఎవరేం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ళల్లో ఒక్కో ఇంటికి 50,000 తీసుకుంటున్నారు. అది కూడా కాంగ్రెస్ నాయకుల దగ్గర కాంగ్రెస్ నాయకులే తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నాయా మా దగ్గర పైసలు అని చెప్పేసి పోయి ఎమ్మెల్యే షికాయత్ చేస్తే ఇవ్వాలి. మరి వాళ్ళ ఖర్చులు ఉండే ఇవ్వాలి. అందుకెళ్ళి ఈయన కొన్ని వస్తాయి కదా, వానికి కొన్ని వీనికి కొన్ని. ఆ రకంగా ఇప్పుడు ఇచ్చే ఇంట్లో కూడా మరి మేమే ₹1 ఖర్చు లేకుండా ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళేదో ఊకోవాలి, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కూడా కొట్టుకొని. మొన్న నారాయణఖేడ్లో ఒక మహిళ చెప్తుంది, నా దగ్గరకు వచ్చింది, నేను ఎమ్మెల్యే అనుకొని వచ్చింది. ఆ పాపం ఆమె వెంకటాపూర్ పాపనామె, అక్కడ షట్కారోళ్ళ ఇంటి ముంగట్నే ఉంటుంది. షట్కారోళ్ళ ఇంటి ముంగట్ ఆమె నా దగ్గరకు వచ్చింది, నేను ఎమ్మెల్యే అనుకొని వచ్చింది. సార్ నాకు ఇల్లు మంజూరు అయిందని చెప్పారు సార్. నేను ఉన్న ఇల్లు కొలగొట్టుకున్నా సార్. ఫోన్ చేసిండ్రు, ఆధార్ కార్డు అడిగారు, అన్నీ అడిగారు. ఆధార్ కార్డు తీసుకుపోయి ఇల్లు కొలగొట్టుకొని ఆధార్ కార్డు తీసుకుపోయి చూపిస్తే నీకు ఇల్లు మంజూరు లేదు నడు అన్నారు. ఇప్పుడు నేను ఏడుండాలి సార్ అని వచ్చి అడుగుతుంది ఆమె. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఇల్లు ఇచ్చేసి పందిరేసే పనులే ఉన్నాయి. ఈ దొంగలు, ఈ దుర్మార్గులు, ఈ నీచులు, ఈ నికృష్టులు ఈ ఎలక్షన్ కొరకనే ఇందిరమ్మ ఇళ్ళని తీసుకొని వచ్చారు. నేను ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు కూడా చెప్తున్నా, నేను మిమ్మల్ని అనవసరంగా మోసం చేస్తుండ్రు, దగా చేస్తుండ్రు. వీళ్ళు ఎలక్షన్ వరకే రూపాయలు ఇస్తారు, మీకు 1,50,000 ఎంతనో ఇస్తారు. ఎలక్షన్ అయినాక మీ బతుకు రోడ్ పాలు అవుతుంది. ఇలా ఎవరైతే మీకు కట్టుకోమని చెప్తుండ్రో వాడిని గట్టిగా పట్టి అడగండి. లేకపోతే నీ ఇల్లు అమ్ముకొని ఇస్తావా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు ఇల్లు కట్టించి తయారు చేసి ఇచ్చిండు. నువ్వు అట్లా చేసిరా బాబు అని చెప్పేసి వానికి ఎమ్మెల్యేకి అడగండి, ఎమ్మెల్యే అనుచరులకు చేలగాలకు అందరు కూడా అడగండి. ఆ రకంగా వచ్చి అబద్ధాలే మాట్లాడుతున్నారు. మీరు దయచేసి నమ్మకండి, మోసపోకండి. ఇక మీ విషయానికి వస్తే ఇన్ని రకాలుగా చేసి పేదలకు మాత్రమే, కేవలం పేదలకు మాత్రమే వచ్చిన ఇళ్ళని వీని అయ్య జాగిరి అన్నట్టు, వీని తాత జాగిరి అన్నట్టు, నేను ఇళ్ళ పేర్లు తీసేస్తా, వీళ్ళకి క్యాన్సల్ చేస్తా, ఇంకోళ్ళకి ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతాడు. ఇక్కడ ఎవరు ఊరుకునేటోళ్ళు లేరు. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము. అవసరం పడితే కట్టిన ఇళ్లలో జరుగుతాము. మిగతా పనులు మేమే పూర్తి చేసుకుంటాం. దానికి కూడా మేము రెడీ ఉన్నాం. ఇక్కడ అవకతవకలు, అవినీతి ఏం జరగలేదు. అవినీతి మీరు చేద్దామనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ గరీబ్ వాళ్ళకి వచ్చిన ఇండ్లు మీరు వేరే వాళ్ళకి అమ్ముకుందామనే ప్లాన్తో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాను. నేను జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి, అధికారులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సెలక్షన్ ప్రాసెస్ చేసింది మీ ప్రభుత్వ అధికారులు మాత్రమే, మా ప్రమేయం అసలే లేదు. మీరు ఏ రకంగా అయితే సెలక్షన్ చేసిండ్రో, వాళ్ళకి లక్కీ లాటరీ ద్వారా సెలక్షన్ చేసిండ్రు, ఆ లక్కీ లాటరీ ద్వారా సెలక్షన్ చేసిన వాళ్ళకే ఆ ఇండ్లు ఇవ్వాలి. మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇండ్ల కొరకని నేను ఇప్పుడు ఇక్కడ పోరాటం చేస్తున్నాం. ఇక్కడనే కాదు, ఇంకా వీళ్ళేమన్నా నకరాలు చేస్తే అధికారులు కూడా సహకరించకుండా ఎమ్మెల్యే చెప్పినట్టు, ఎంపీ చెప్పినట్టు, మంత్రి చెప్పినట్టు ఇంటే ఈరోజు మనం దరఖాస్తు ఇస్తున్నాం. రేపు పొద్దుగాల అవసరం పడితే హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం. మీకే ఇప్పిస్తాం కానీ
వేరే వాళ్ళకి ఇస్తే ఊరుకుండే సవాలే లేదు. అమ్ముకోనికి కాంగ్రెస్ వాళ్ళకి అసలే అవకాశం ఇవ్వమని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు పిలిచినప్పుడు సహకరించారు. ఇక లక్కీ లాటరీ మీ అందరూ విలేకరుల ముంగట తీసింది లక్కీ లాటరీ మీకు కనిపిస్తుంది, అంత దూరం కనిపించదు. కాకపోతే అయితే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మేమందరం ఉన్నాం అక్కడనే. అందరి సమక్షంలో మనిషి కోటి లాటరీ తీస్తేనే మీ అందరికి వచ్చినాయి. ఎవరి దగ్గర పైసలు తీసుకుంటే రాలేవు, ఏ రకంగా రాలేవు. ఇది వాళ్ళకు కూడా తెలుసు కాంగ్రెస్ వాళ్ళు. కాకపోతే వాళ్ళు అమ్ముకుందామనే ఆలోచనతో ఈ ఇళ్ళని గుంజుకొని మీ దగ్గరికి వెళ్ళి గుంజుకొని అమ్ముకుందామనే ఆలోచనతో ఈ రకంగా మీరంతా బాగా డబ్బు ఉన్న వాళ్ళని చెప్పేసి మీకు ఇవ్వకూడదని చెప్పేసి మీ దగ్గర మేము లంచాలు తీసుకున్నామని చెప్పేసి ఒక పుకారా చేసి వాళ్ళు ఈ ఇల్లు లాక్కుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము మీకు బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండంగా ఉంటుంది. ఇక్కడ నేను కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మనకు ఒక లీగల్ టీం ఉన్నది. మనకు పార్టీకి ఒక లీగల్ టీం ఉన్నది. సంజయ్ రెడ్డి ఒక్క మాట వినండి. ఇప్పుడు సంజయ్ రెడ్డి ఏమన్నాడు వినండి. అనర్హులు అంటే మీరు అందరికీ తీసేస్తారు. శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు మీరంతా అనర్హులట మీ క్యాన్సిల్ చేసేస్తా అంటాడు. మీ అనర్హులట మీ క్యాన్సిల్ చేసేసి అర్హులైన వారికి ఇస్తాం. జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. కానీ లిస్టు పరిశీలించి అందరికీ తీసేసి కొత్తగా బెనిఫిషియరీని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత మా కోవిలేని శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు వింటున్నా విన్నారు. అందరికి అర్థమైందా? మేము డబ్బుల కొరకు అని చేస్తున్నామా మీ కొరకు అని చేస్తున్నాము? దేని కొరకు అని చేస్తారు? డబ్బుల కొరకు అని చేస్తారు కదా. ఒకవేళ మేము డబ్బులు తీసుకున్నట్టు మీరు చెప్తలేరు, మరి ఇప్పుడు వచ్చి ముక్కు నేలకు రాయాలా రాయద్దా? రాయాలా రాయకూడదా? ఎవడు సంజయ్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి, వాడే మాట్లాడుతున్నాడు, రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు. భూపాల్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు ఆయన కార్యకర్తలు డబ్బులు తీసుకున్నారని మాట్లాడుతారు. వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. అదే రుజువు చేయమని అడగాలి. మాకు ఇల్లు అవసరం పడితే ఎమ్మెల్యే టీం కూడా ధర్నా చేద్దాం ఇంకోసారి, లేకపోతే ఇక్కడ మంత్రి దగ్గర ధర్నా చేద్దాం, లేకపోతే ఆర్డీఓ దగ్గర ధర్నా చేద్దాం. ఇది కాకుండా అంటే మీరు కూడా పోయి మనం ధర్నా చేద్దాం. కాంగ్రెస్ వచ్చి నుంచి అన్నీ బంద్ అవుతున్నాయి. మనకు ఏది ఉంటుంది అన్నీ బంద్ అయిపోతున్నాయి. మహిళలకు మీ అందరికీ 2500 వస్తున్నాయి నెలకు. 2500 ఏమొస్తుందో ఈ జూటగాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? గ్యాస్ 500 అన్నాడు, అది లేదు. మనిషికి 2500 ఇస్తాడు, అది లేదు. కేసీఆర్ కిట్ ఉందా? కేసీఆర్ కిట్ బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తాడు, చెక్కుతో పాటు పెళ్లిలో తెచ్చిస్తాడు, చెక్కుతో పాటు బంగారం ఇస్తాడు. వస్తున్నాయా? మరి చదువుకున్న పిల్లలకు అందరికి స్కూటీలు ఇస్తాడు, ఇచ్చిండా? ఏమో వీడు రేవంత్ రెడ్డి అంటాడు, మన సంజయ్ రెడ్డి అంటాడు ఏమని మహిళలను కోటీశ్వరులను చేస్తారట. మరి మీ పేరు మీద ఇల్లే గుంజుకుంటూ అంటున్నాడు, కోటీశ్వరులను ఎలా చేస్తాడు? ఆ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పని లేదు. నేను సంజయ్ రెడ్డికి నేను ఆయనకు డిమాండ్ చేస్తున్నా. సంజయ్ రెడ్డి, నేను సుమారుగా 1200 ఇళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. 5% మాత్రమే 795 ఇళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 100 ఇళ్ళు నిజాంపేట, 100 ఇళ్ళు పిప్రి, 100 ఇళ్ళు శంకరంపేట, 50 ఇళ్ళు బాల్కం చల్కత అండ. ఈడ 795, ఆల్మోస్ట్ 1200 ఇళ్ళు కట్టించిన. నీకు దమ్ముంటే నువ్వేమో 3000 తెచ్చినా, 4200 తెచ్చినా, 5000 తెచ్చినా అంటున్నావు. ఈ 1200 ఇళ్ళు ఇప్పటివరకు 2 సంవత్సరాలు పూర్తయింది. నువ్వు ఇప్పటివరకు ఒక 100 ఇళ్ళు కూడా కట్టియలేదు. ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా పూర్తి కాలేదు. నేను ఇది ఇచ్చినా కదా, ఇవి వదిలిపెట్టేసాయి. మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవి వదిలిపెట్టేసి నువ్వు ఇంకా 5000 మందికి కానీ 50,000 మందికి కానీ ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేయి. మేము అన్ని రకాలుగా సహకరిస్తాం. నువ్వు అభివృద్ధి చేస్తే ఎక్కడైనా సహకరిస్తాం.
అవి కూడా నేను ఏమంటున్నంటే మీరు దోసుక తినకండి, పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇప్పియండి, మేము ఖచ్చితంగా సహకరిస్తాం. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మీరు మీ నాయకులకు ఇల్లు ఇప్పించారు, ఇల్లు వాళ్ళకి ఇల్లు కాబట్టి ఇల్లు ఇప్పించారు, గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, మేము ఊరుకుంటాం అనుకుంటున్నారు. మేము మాత్రం ఎక్కడ అవినీతి జరిగినా అవినీతిని ఖచ్చితంగా అడ్డుకొని తీర్థం. చాతనైతే నువ్వేమున్నావు, నువ్వు ఏం చేస్తావో అబద్ధాలు చెప్పకుండా ప్రజలకు చేసి నిరూపించుకొని మంచోడని అనిపించుకో. 5 ఏళ్ళు ఎంపీపీ చేసి ఒక్క నయా పైసా పని చేయలేవు ప్రజలకు. మీ నాయన ఎమ్మెల్యే సురేష్ షెట్కర్ గారు ఎంపీ, మీకు అక్కడ ముఖ్యమంత్రి మీరే, ప్రధానమంత్రి మీరే. 5 ఏళ్ళు జెడ్పీటీసీ చేసి ఏం చేయలేవు. ఏదో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. నీకు నాకేదో బాగా పలుకుబడి ఉందని చెప్పేసి నీ వాళ్ళతో అనిపిస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇమీడియట్గా రాజీనామా చేసి మళ్ళీ ఒకసారి ఎలక్షన్కు రా. నీ గత ఏముందో ప్రజలు చెప్తారు. నువ్వు ఎటువంటి బుద్ధిమంతులు అనేది ప్రజలే తీర్పు చెప్తారు. తయారా, నువ్వు తయారైతే నేను తయారు, నేను రెడీ ఉన్నా, నేను రెడీ ఉన్నా. సాధనైతే అట్లా చేయు, లేదంటే నాది తప్పైంది. నాకు 5 ఏళ్ళు ఎన్నిక 5 ఏళ్ళ వరకు ఎన్నుకున్నారు, నన్ను క్షమించండి. నేను 5 ఏళ్ళ వరకు ఏం చేయలేను. ఇప్పటికే ఒకసారి చెప్పినావు, ఏమని చెప్పినావు? మా ప్రభుత్వంలో ఏది గ్యారెంటీ లేదంటాడు. మా ప్రభుత్వంలో ఏది గ్యారెంటీ లేదని చెప్పేసాం. దాని బదులు అట్లా చెప్పే బదులు క్షమించమని చెప్తే అయిపోతుంది కదా. మేము మోసం చేసి ఓటు వేసుకున్నా నన్ను క్షమించండి, 5 సంవత్సరాల వరకు ఇట్లనే కుర్చీలో కూర్చొనియండి, నాకేం అనకుండా అని చెప్పేసి ఆ రకంగా నువ్వు క్షమాపణ కోరుకుంటే ప్రజలు క్షమాభిక్ష పెడతారు మీకు. బాండ్ పేపర్ మీద రాసిచ్చావుగా, ప్రభుత్వం ఇవ్వకపోతే నేను ఇస్తాను, ప్రభుత్వం ఇస్తలేదు, ఈయన ఇస్తలేడు, ఎవరు ఇస్తలేరు కదా. ఈ రకంగా మోసాలకే పాల్పడుతున్నావు కాబట్టి ఈ మోసాలు ఇప్పటికైనా బంద్ చేయి. గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు. గత ప్రభుత్వం చేసిందే ఉన్నది. 50 ఏళ్ళ మీరు పీకింది ఏమి లేదని చెప్పేసి తెలియదు. 50 ఏళ్ళ మీరు ఏం చేయలేదు. ఎంపీలు మీరే, జడ్పీటీసీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, ముఖ్యమంత్రి మీరే, ప్రధానమంత్రి మీరే ఉండి కూడా 40 ఏళ్ళ ఎవరికి ఏం చేసింది లేదు. గిరిజనులకు కూడా ఏం చేసింది లేదు. కేవలం ఒక్క నిమిషం పిల్ల, నీ 8 సంవత్సరాల్లో, ఈ 8 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి చేసాం. మళ్ళీ 2 సంవత్సరాలు అయింది నువ్వు అబద్ధాన్ని చేసి వచ్చినావు. ఇప్పటివరకు నువ్వు చేసిన ఒక కొత్త పని చూపెట్టు అబ్బాయి, ఒకటంటే ఒకరు చూపెట్టు. నీ నాయకులతో లేదో ఒలిపిస్తున్నావు. ఒకటంటే ఒక కొత్త పని చూపెట్టు. రైతు బంధు కొడుతుంది, రైతు రుణమాఫీ కొడుతుంది, ధాన్యంకు బోనస్ ఇస్తామంటారు, అదే కొడుతుంది. నిరుపేద కూలీలకు పైసలు 12,000 ఇస్తామన్నారు, అది లేకపోయా. 12,000 ఇస్తామన్నారు. గిరిజనులకు, హరిజనులకు అందరికి ఏమిస్తామన్నారు. అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇస్తామన్నారు, అది లేకపోయా. అరే నీకు చేతగాలపై నాకు తెలుసు, నీకు చేతగాలని నాకు తెలుసు. కనీసం నువ్వే కొత్తగా ఏం చేయకున్నా సరే నేను మంజూరు చేసిన పాత పనులున్నాయి. మండలకు రోడ్లు మంజూరు చేసిన, డాంబర్ రోడ్లు, బీటీ రోడ్లు మంజూరు చేసిన, పాత ఈ రోడ్లు ఏం చేయాలి రోడ్లు మంజూరు చేసిన, గవిడ్ కొరకన్నా ప్రయత్నం చేసి అవేనే చెప్పి ఏమన్నా అంటే ఏమంటారు వీళ్ళు, కేసీఆర్ అన్ని అప్పులు చేసి పోయినా అంటారు. ఒకటే రోజు దివాళా తీస్తారా? భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడేమో నిధులు వస్తాయి, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇళ్ళు వస్తాయి, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోడ్లు వస్తాయి, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాగడానికి నీళ్ళు వస్తాయి, పనులు చేసేవాడికి బిల్లులు వస్తాయి. ఈ కాంగ్రెస్ ఆగిన అన్ని ఒకటేసారి పైసలు పోతాయా? నాకు చేత కాదు, నేను చూడగానే సొల్లుగానే చెప్పుకోవాల్సింది. ప్రభుత్వం మీద మాట్లాడను, ఏదో అబద్ధాలు చెప్పిన ఒక్కసారి నా జీవితంలో ఎమ్మెల్యే కావాలని అనుకున్నా, ఇక భవిష్యత్తు ఎట్లా ఉన్నా కాను ఈ ఒక్కసారి ఇక నేను చూడగానున్నా నేనేం చేయలేనని చెప్పు. నువ్వు ఇటువంటి అబద్ధాలు ఆడితే ఈడ నమ్మేటోడు ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి మీరు ఆశించి అన్నీ మానుకోండి. మీకు చెప్తున్నా లబ్ధిదారులకు అందరికీ, మీకు ఎవరు దానం చేయలేదు, ఎవరు ధర్మం చేయలేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇళ్లతో సంబంధం కూడా లేదు. ఇళ్లతో సంబంధం ఉంది ఎవరికి? బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించినాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసింది. దానికి ఇల్లు ఎవరికి అలాట్మెంట్ చేసింది? నిరుపేదలైన మీ వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి అందరికీ మంజూరు చేసింది. ఆ ఇల్లు మీ సొత్తు, అది మీ హక్కు. మీ హక్కులు కాపాడే కొరకని ఎంతటికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మనం అందరంగా చెల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఒక వినతి పత్రం ఇద్దాం. ఇచ్చేసి వచ్చి ఇంకా సంతకాలు పెట్టిన వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టేసేయండి. మీరు స్లోగన్స్ కూడా ఏమి ఇస్తారు?
మాకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు అందరికీ ఇల్లు పూర్తి చేసి వెంటనే అప్పచెప్పాలి. ఇల్లు పూర్తి చేసి వెంటనే అప్పచెప్పాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి వెంటనే అప్పచెప్పాలని చెప్పేసి స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఇంటికి అక్కడి వరకు పోయి అక్కడ వినతి పత్రం మీకు చేసేద్దాం. మా తర్వాత మిగతా ఉంటే నేను ఆడియో సబ్ కలెక్టర్ తహసీల్దార్ రెండు ఇక్కడ ఇచ్చేస్తాం. కలెక్టర్ది కానీ ఇంకా మీరే ఇచ్చేటి కూడా నేను సంతకాలు తీసుకున్నా. అవన్నీ తీసుకుపోయి నేను ఇచ్చి కొట్లాడి మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తాను. ప్రభుత్వం వినకున్నా హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం. మీ 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 పేరు మీద నిజంగా చెప్పాలంటే మీకు అది కూడా తెలియదు. మీ పేర్ల మీద డబ్బులు వచ్చినాయి. అప్పుడు మిమ్మల్ని ఎంపిక చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఆపేసింది. మేము ఇయ్యమని ఆపేసింది. మీరు ఇల్లు కడతలేరు, ఏం కడతలేరు, ఒకే పైసలు అడుగుతారంటే మీకు ఇల్లు కట్టించినట్టు మీ పేర్ల మీద అలాట్మెంట్ అయినట్టు రిపోర్ట్ పంపిస్తేనే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. అవి ఎవరి పేరు మీద వచ్చినాయి? డబ్బులు మీ పేరు మీద వచ్చినాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీ పేరు మీద ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం మీ పేరు మీద వచ్చింది. ఇప్పుడు ఆ దొంగలాట 1,00,000 కోటి 2 లక్షల కోటి కాంగ్రెస్ నాయకులకు అమ్ముకుంటారట. దానికి మేము ఎన్నడూ సాగనీయమని చెప్పేసి మీరందరూ మాకు ఈరోజు ఎట్లా సహకరించారో అవసరం ఉన్నప్పుడు అట్లా సహకరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ముందు వెళ్ళాలి అంటే అండదండలు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ మహారెడ్డి భూపారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా భూపారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్స్ శాంక్షన్ చేయడం జరిగింది నిరుపేద ప్రజలకు. మరి అదే విధంగా అతి అర్హులైనటువంటి వారిని పేర్లను తొలగించి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వారి యొక్క కార్యకర్తలకు అటు ఇళ్లను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో ఒక ఉద్యమంలో గౌరవ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ అందరం విచ్చేసినాం. మరి మా ముస్లిం సోదరులు సోదరిమణులు ఉన్నారు. आप लोगों से भी गुजारिश ये है कि जब भूपाल रेड्डी साहब यहाँ पे एमएलए थे तो उस वक्त हम गरीबों को के लिए किसी के पास किसी की तरह से जो है सो बेनिफिट नहीं लिए बगैर जो गरीब आवाम है उनके लिए डबल बेडरूम बनाया गया, उनको डबल बेडरूम सैंक्शन किया गया। कुछ इलेक्शन कोड आने की वजह से और कुछ घर वहां पे तैयार नहीं होने की वजह से वो घरों को नहीं दिया गया था। तो आज जो हुकूमत में कांग्रेस है वो कांग्रेस के लोग अपने अपने कार्यकर्ताओं को अपने लोगों को हमसे घर छीन कर देने की कोशिश कर रहे हैं। क्या हम ये घर उनको देंगे? नहीं देंगे। तो इसीलिए आप सब लोगों को भूपाल रेड्डी साहब का साथ देना है। आज सब कलेक्टर मैडम को विनती पत्र दिया जाएगा, एक मेमोरेंडम दिया जाएगा। अगर से उससे भी मसला हल नहीं हो तो इंशाअल्लाह आने वाले दिनों में भूपाल रेड्डी साहब जिन लोगों को बेनिफिशियर्स है उनके लिए हाई कोर्ट तक जाएंगे, सुप्रीम कोर्ट तक जाएंगे। जो बेनिफिशियर्स है, जो बीआरएस गवर्नमेंट में जिन लोगों को मिला है उन्हीं को घर दिला के रहेंगे।
अब आगे मैं गुजारिश करूंगा कि क्योंकि वक्त बहुत काफी हो चुका है, अब 5 मिनट हमारे अली जनाब महारेड्डी भूपाल रेड्डी साहब बात करेंगे। ఈ రోజు మా భూపాడి గారి ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మీరు లబ్ధిదారులు ఆధారపడకుండా 100% మా భూపారెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరికీ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఈ సభాముఖంగా చెప్పుకొని రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా మా భూపారెడ్డి గారికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ, జై ఎంపీఆర్. రెడ్డి గారు మాట్లాడాల్సిందే విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. మహారెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు అన్నగారి ఆధ్వర్యంలో ఈ రోజు డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అమ్మలక్కలకి మనందరికి ఒక సొంత కళ ఉంటుంది, మనందరికి సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది. అందరికి ఎంతమందికి ఉన్నది అక్కలు చెప్పండి. మన అందరికి ఇల్లు ఉండాలని ఉందా లేదా? మనకి ఇల్లు కావాలా వద్దా? మరి కష్టపడి అందరితో కొట్లాడి అందరితో ఎదిరించి 700 చిల్లర ఇల్లు కట్టించిన ఘనత మహారెడ్డి భూపాల్ రెడ్డి గారిది. ఆ ఇల్లు కట్టించిన ఘనత సార్కే చెందింది. కష్టపడి అందరి పేర్ల మీద శాంక్షన్ చేపిస్తే ఇప్పుడు మహారెడ్డి ఎమ్మెల్యే గారి పేరు తీసేసి పక్కన పెట్టి మీ మీద పీకి పడేసామని చెప్పి మాట్లాడుతున్నారు అవతల పార్టీ వాళ్ళు. మనందరి కళ నెరవేరాలంటే మనం అందరు అందరికి సహకరించాలి కదా? సహకరించాలన్నా వద్దా? అన్నం తినాలేదా? మరి సహకరించాలని మీరు అందరు మద్దతు తీయాలి కదా? మన సొంత ఇంటి కళని నెరవేర్చుకున్న మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్న గారికి ఆయన అడుగులు అడిగేసి నడుద్దాం. మన సొంత ఇంటికి ఆయన తోరణం కట్టుకునేటట్టు చూసుకుందాం. మనము పచ్చ తోరణాలు కట్టాలంటే మనం మన హక్కుని మనం పోరాడాలి. ఏం చేయాలి? మన హక్కును మనం పోరాడాలంటే ఎవరికి భయపడేదొద్దు, ఎవరికి ఇది చేసేదొద్దు. గొంతిప్పాలి. అన్న ఏంటో నడుద్దాం. అన్న ముందుంటాడు, మనం వెనుకుంటాం. మీకు ఇష్టం వచ్చిన దాకా మేము ఖచ్చితంగా మీ ఎంబడి ఉంటాం, మీ ఎంబడి నడుస్తాం. లిస్టులో ఇంతమంది పేర్లు వస్తే ఈ రోజు మన పేర్లన్నీ పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి ఉద్దేశం ఆయనకు ఉన్నది. కాబట్టి అట్లాంటి ఉద్దేశాన్ని మార్పించి మనది మనం తెచ్చుకున్నంత వరకు పోరాడదాం. మీ అందరు ఎంబటి నేను కూడా ఉంటా, అన్న ఉంటాడు, ప్రతి ఒక్కరు ఉంటాం, మా అన్నదమ్ములందరూ ఉంటాం. మన ఇంటి కళ నెరవేర్చుకుందాం. ఇప్పుడు ఒక్కసారి అందరు అన్నకు మద్దతు ఇస్తామని చెప్పండి. జై భూపాల్ రెడ్డి, జై భూపాల్ రెడ్డి. ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడానికి పోతున్నాం. మన నారాయణఖేడ్కి సబ్ కలెక్టర్ గా ఒక ఆడపిల్ల రావడం చాలా సంతోషం, గర్వకారణం కూడా. సార్ కష్టపడి తీసుకొచ్చిండు, ఎన్నో తీసుకొచ్చిండు, అవన్నీ పోతున్నాయి. అందుకే ముందు వచ్చిన వాళ్ళు వెనుక పోతారు అంటారు కదా. కానీ వెనుకొచ్చిన అన్ని మనకు గుర్తొస్తాయి. మళ్ళా మన దగ్గరకు ఒక ఆడపిల్ల రావడం చాలా సంతోషం. మనం కూడా మన బాధలు అర్థం చేసుకొని మనకు న్యాయం చేస్తుందని మనం పోరాడదాం. అందరికి అన్నెంబడి ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జై భూపాల్ రెడ్డి. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 900 పైసలకు డబుల్ బెడ్రూమ్లను అఫీషియల్ గా ఆర్డీఓ గారు మరి ఎంఆర్ఓ గారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ మరి వైస్ చైర్మన్ గారు అందరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం కేటాయించబడిన అందరూ నిరుపేదలే ఉన్నారు. ఓరికి బంగ్లాలు లేవు, ఓరు కోటేశ్వర్లు కాదు, అందరు నిరుపేదలు ఉన్నారు. పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం ఇస్తుందేమో అని 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి చూస్తున్నాం. మరి మన దున్నపోతు మీద నీళ్ళు తల్లినట్టు లేనట్టు ఈ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించట్లేదు. కాబట్టి ఈరోజు ఈ ఉద్యమంకి మన భూపారెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. దానికి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అందరూ రావడం జరిగింది. కాబట్టి మనం అందరం కలెక్టర్ గారికి వినపత్రం ఇచ్చి దీనికి ఇంకా చలించకపోతే మా మాజీ ఎమ్మెల్యే గారు హైకోర్టు కూడా వెళ్తామని చెప్పడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మా ముఖ్య బీఆర్ఎస్ కార్యకర్తలకు, మా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికి వచ్చిన పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇంతకుముందు మన సారు అధికారంలో ఉన్నప్పుడు సార్ ఈ కాంగ్రెస్ లీడర్ది కళ్యాణ లక్ష్యం ఉన్నదంటే కూడా ఆపదు బాబు, మనం ఆ పాపం కట్టుకోవద్దు, ఎందుకంటే మన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేము, గవర్నమెంట్ ఇస్తుంది, ఎవరికి కూడా మనం వచ్చిన స్కీములు ఎవరికి ఆపకుండా స్వయంగా వాళ్ళ ఇంటికి పోయి తీసుకుపోయి ఇచ్చిన ఘనత మన భూపారెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే నేను ఉదాహరణగా శాంతకన్పల్లిలో ఎక్స్ ఎంపీటీసీ గారు వాళ్ళ కూతురు పెళ్లి అయింది. అయితే ఎవరు నారాయణఖేడ్ వాళ్ళు కాంప్లైంట్ ఇస్తే స్వయంగా ఇంటికి కూడా ఆయన కాంగ్రెస్ లీడర్ ఉన్నా కానీ తీసుకుపోయి ఇచ్చిన ఘనత మన భూపాల్ రెడ్డి గారిది.
ఎందుకంటే ఆయన నెంబర్ నుండి ఈ పోరాటం చేసి ఈ విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈనాటి డబుల్ బెడ్రూమ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లబ్ధిదారులకు మరియు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు మన గౌరవ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాలరెడ్డి గారికి మరియు నారాయణ ఖేడ్ మున్సిపల్ సంబంధించిన ప్రతి ఒక్కరికి మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులు మరియు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన గౌరవ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాలరెడ్డి గారు కష్టపడి 700 పైచీలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మన నర్సాపూర్ దగ్గర నిర్మించడం జరిగింది. వాటికి 95% వరకు కంప్లీట్ కావడం జరిగింది. ఓన్లీ ఒక 5% పనే ఉంది. దానికి అప్పుడే అందరికి లబ్ధిదారులను కూడా సెలక్షన్ చేసి అందరికీ కూడా వాళ్ళకు మంజూరు పత్రాలతో పాటు వాళ్ళకి అందరికీ లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. వాటిని కాదని చెప్పేసి ఈరోజు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అందరం కూడా గట్టిగా పోరాడి అవి ఎప్పుడైతే మనకు అలాట్మెంట్ అయినాయో వాటిని ఖచ్చితంగా మనకు దక్కే విధంగా మీరందరూ ముందుకుండాలి. మీతో పాటు మన గౌరవ మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారు కూడా మీ వెన్నంటూ ఉండి మీ అందరికీ వచ్చే విధంగా ప్రయత్నం చేసి మీ అందరికీ ఇప్పిస్తారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి పోరాడవలసింది కోరుకుంటూ జై తెలంగాణ, జై ఎంబీఆర్, జై కేసీఆర్. ఇప్పుడు మచ్చందర్ గారు. మాజీ శాసనసభ్యులు శ్రీ మహారెడ్డి భూపాలరెడ్డి గారికి ధన్యవాదములు. ఈరోజు మనకు నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఉన్న జూకల్ శివార్లో గల డిగ్రీ కాలేజ్ దగ్గర డబుల్ బెడ్రూమ్లు నిర్మించడానికి మన భూపాలరెడ్డి గారు చాలా కష్టపడ్డారు. ముందు ఆ స్థలాన్ని కేటాయించడానికి కానీ తర్వాత దగ్గర 1000 డబుల్ బెడ్రూమ్లను శాంక్షన్ చేయించి 798 పైచీలకు డబుల్ బెడ్రూమ్లను 98% పూర్తి చేశారు. అక్కడ మీకు ఒక కన్వెన్షన్ హాల్ కూడా నిర్మించారు. అది అందుబాటులో కూడా తొందరగా వచ్చింది. తర్వాత అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు మాత్రమే మిగిలిపోయినాయి. అప్పుడే వెంటనే ఎలక్షన్ కోడ్ రావడం వలన మనకు పంచడం మాత్రం ఆగిపోయింది. అంటే అప్పుడు కష్టపడి కట్టి అన్నిటికీ శాంక్షన్ చేయించి మనకు బ్లాక్ అలాట్ చేసి ప్లాట్లు నంబరు శాంక్షన్ చేయించి పంపిణీ చేయడానికి 2-3 రోజులు ఆలస్యం అయితే ఈరోజు మేము ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే కనిపించట్లేదా? ఒక వికలాంగులు ఉన్నారు, ప్రతి ఒక్క వర్గం నుంచి ఉన్నారు, మైనారిటీ ఉన్నారు, బీసీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇందులో పేద ఓసీలు కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తే కనిపించట్లేదా? ఇప్పుడు ఇదంతా కూడా తప్పుల తడకగా ఉంది. అది వృధా లిస్టు ఉన్నది. మేము కొత్తగా తయారు చేస్తామని మీకు ఎలా మనసొప్పుతున్నది? నారాయణఖేడ్ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపేయలేరా? కుర్చీలో ఉన్నప్పుడు ఒక ఎత్తు, కుర్చీలో వచ్చిన తర్వాత నా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తుంటే ఎవరు కూడా ఒప్పుకోరు. అది మా సొత్తు. డబల్ బెడ్రూమ్ ఎవరి సొత్తు? మన సొత్తు. అది మన అదృష్టం. మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉన్నాం. మన పోరాటాలు కొత్త కాదు. మనకు తెలంగాణలో ఎట్లయితే మనం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామో ఈ రోజు కూడా నారాయణఖేడ్లో ఆ పోరాటం చేసి మన డబుల్ బెడ్రూమ్ మనం దక్కించుకుందామని మన సానుభూతంగా మీకు తెలియజేస్తున్నాను. మనం గొప్ప అదృష్టవంతులం. ఇక్కడ కాకపోయినా హైకోర్టు కాదు సుప్రీంకోర్టులో కూడా కొట్లాడి మనకు తెచ్చిస్తానని మనకు ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మలారా, అక్కలారా, మీ పిల్లలకు మేము భరోసా ఇస్తున్నాం. ఆ డబుల్ బెడ్రూమ్ మనవి. ఎవరైనా అడ్డొస్తే వాని తొక్కి మనం ఆ ఇళ్లలో గోలమురని మీకు ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. గుర్తయి కావు. పోరాటం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాము. పోరాటాలు మాకు ఈరోజు కొత్తవి ఏమి కావు. డెఫినెట్లీ ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం, అందరం కలిసి శ్రమిద్దామని తెలియజేస్తూ ఇప్పుడు మన సంగప్ప గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వేదికను అలంకరించిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారికి, నాతోటి సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇచ్చారు. మంచి పెద్ద పదవి దక్కింది. పక్షపాతం లేకుండా పార్టీల పరంగా కాక ప్రతి అర్హునికి డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఏదో వాళ్ళ చెంచాగాలతో భూపాలరెడ్డికి తిట్టినంత మాత్రం పెద్దరికం రాదు. అసలు చిల్లర వేషాలు వేయకూడదు, హుందాగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే 10 అంటే ఎట్లుండాలి?
ఎన్నడన్నా మా భూపాల్ రెడ్డి గారు 10 ఏళ్లలో ఎవరికైనా వ్యక్తిగతంగా విమర్శించిన మీడియా ముఖ ద్వారా అది తెలుసుకొని మాట్లాడాలి. ఏదో 2-3 చెంచాగాళ్ళకి పెట్టి భూపాడికి తిడితే నా పేరు మంచి పేరు వస్తుందని కాదు. నీకు మంచి పేరు ఎట్లా వస్తుంది? మంచి పనులు చేయి, అభివృద్ధి చేయి, మాకన్నా నెక్క చేయి చూపి. నారాయణఖేడ్ భూపాల్ ఎంత చేసి దానికన్నా నెక్క చేయి, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. ఏదో వరలంతా మారుతాను మంచి పేరు రాదు. ప్రజలు అవకాశం ఇచ్చారు, మంచి పేరు సంపాదించుకో. లేదంటే ఇదే ప్రజలు నీకు బుద్ధి చెప్తారు, మళ్ళీ యాడుండి గాడికే పంపిస్తారు. ప్రజలే మెడ్డోళ్ళు గారు గుడ్డోళ్ళు గారు. ప్రతి లబ్ధిదారునికి న్యాయపరంగా మాకు ఇండ్లు కేటాయించిన ఇండ్లలో మాకు అవకాశం ఇవ్వాలి. లేదంటే మా లిస్ట్ బయట పెట్టాలి. మా లిస్ట్ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ ఉన్నది, ఆర్డీఓ దగ్గర కూడా ఉన్నది. ఆ లిస్ట్ ప్రకారంగా మాకు ఆ ఇండ్లలో అవకాశం ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. హలో, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన భూపాల్ రెడ్డి సార్ పిలిపియగానే అందరు వచ్చినారు, అక్కలందరూ. ఎందుకంటే మీకు కడుపులో పెట్టుకొని చూసిండు కాబట్టి పోదు మీరు అంత స్వేచ్ఛగా వచ్చినారక్క. మీకు మరొకసారి మీకు ధన్యవాదాలక్క. ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ సంజయ్ రెడ్డి గెలవడమే, మీకు ఇల్లు రాకపోవడం. అదే అయిపోదు మన భూపాల్ రెడ్డి సార్ గారు అంటే ఇళ్ళలో అయిపోతుంది అన్ని. ఎంత పెద్ద డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి అక్కడ. చేతగాని సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం చేస్తుందంటే కనీసం నల్ల ఇచ్చిన నల్లకి ఇట్లా కంపస్ ఆఫ్ చెప్పి చేత కాదు. అటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నది. ఎంపీ కన్నా ఎమ్మెల్యే కన్నా ఏముడికి 10కి 10 అంటే నందికి నంది ఒకటి ఉంటే అసలు శాస్త్రం ఉండదు మన దగ్గర. ఇక్కడ అసలు ఎమ్మెల్యే ఉంటాడు. దానికి ఈరోజు మీకు అక్కడ పోయినా కానీ ఎవరి ఇల్లున్నా కానీ అన్ని కట్టేసే బాపతే మీ పేర్లు అందరు ప్రకటించేసిండు సార్. ఆల్రెడీ 700 మొత్తం ప్రకటించేసిండు. అందరు కలెక్టర్ దగ్గర ఇట్లున్నాయి మీ పేర్లు. ఎందు గురించి అంటే ఆపోదు మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రకటించుకున్నారనే వాళ్ళ కార్యకర్తలు తీసుకున్నారని అనుకుంటున్నారు. కార్యకర్తలు కాదక్క, గరీబులకు ఇచ్చిండు. కార్యకర్తలకు అన్నది ముచ్చట లేదాడ. వాళ్ళు బదలం చెప్తున్నారు మనకు అందరు ఆ రోజు ఇచ్చిన దానికి భూపాల్ రెడ్డి గారు ఆపో మీ చైర్మన్ గారు వాళ్ళందరూ ఏం చేసినారంటే దగ్గరుండి మీ అందరు గరీబులు ఉన్నారని చెప్పి మీకు ఇల్లు ఇచ్చిండక్క. దానికి ఏం చేసిండు అయినా ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు మున్సిపల్ కాకుండా పక్క విలేజ్లలో కరే మీకెన్ని ఇల్లుంటే మీకెన్ని ఎన్ని ఉంటాయని రాసుకోండి జల్దీ అని చెప్పేసిండు. ఈ మెసేజ్ మాకు వచ్చింది. అటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. దానికోసమని ఈ రోజుతో పోరాటం కాకుండా అనునిత్యం మన సార్ ఈ రోజు అయితే ఇట్లా పిలిపిస్తే వచ్చినారో రేపు ఇట్లా ఇల్లు వచ్చేదాకా ఇడిచేది లేదు. తాత జాగిరి కాదు, మన జాగిరి, మన బీఆర్ఎస్ జాగిరి, మన కష్టార్థం. భూపాల్ రెడ్డి గారు కష్టార్థం ఫ్యామిలీకి ఇడిచి మన కష్టం కష్టపడ్డాడక్క. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కష్టపడ్డాక ఇంత ఎవరు చేసినారు? భూపాల్ రెడ్డి కంటే ఎక్కువ చేసినారు. హాయితంగా బయట ఇక్కడ గెలిచిన ఎంపీ ఇక్కడ ఎక్కడ నారాయణఖేడ్ ఉండడు. చెల్లెగా హైదరాబాద్ ఢిల్లీ చెల్లెగా ఇక్కడ ఉండాలి. ప్రజలు ఉండేది భూపాల్ రెడ్డి కావన్నా బయట ఉండే ఎంపీ కావాలా మనకు. ఆలోచించండి. నెక్స్ట్ ఎలక్షన్ ఇట్లున్నాయి. మనము వాళ్ళకి ఇట్లాంటి దీంతోనే బుద్ధి చెప్పడు కాదు. నెక్స్ట్ ఎలక్షన్ మున్సిపల్ ఇట్లున్నాయి, దాంతో బుద్ధి చెప్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు విచ్చేసిన సభకు మన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక కింద ఉన్న అక్కా చెల్లెళ్లకు, అమ్మలకు, మీడియా రిపోర్టర్లకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ, మరి ఈరోజు కాన్సెప్ట్ ఏమిటంటే మీ ఇంటి కోసం మేము పోరాడతాం. మీ సొంత ఇంటి కళ నెరవేరాలని కోరుచు మన కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కొన్ని లక్షల బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఘనత కేసీఆర్ది. మరి మీ కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఏం చెప్పుకుంటారంటే కొంతమంది లబ్ధిదారులకు ఫోన్లు చేసి ఆధార్ కార్డు తీసుకొని మీకు వాళ్ళు ఇవ్వరు మేము ఇస్తామని వాళ్లకు ఇక్కడ మీటింగ్కు రానియకుండా కొంతమందికి ఆపడం జరిగింది. మరి మీరు ఇట్లా ఎన్ని ఆపినా ఎన్ని ఆటంకాలు తెచ్చినా మేము పోరాడతాం. మా నాయకుడు భూపాల్ రెడ్డి గారు గట్టిగా ఉన్నంత వరకు మేము శాయాశక్తుల కష్టపడి మీకు మీ లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇప్పించి తీరుతాం. మరి నారాయణఖేడ్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చేసిన కృషి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఎందుకంటే నారాయణఖేడ్లో సంజయ్ రెడ్డి గారు చెప్తున్నారు ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వలేదు, కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ అంటే కార్యకర్తలు, కాంగ్రెస్ అంటే కార్యకర్తలకు కృషి, కాంగ్రెస్ అంటే కార్యకర్తలకు జేబులు నింపుకునే లెక్క. ఎందుకంటే
బీఆర్ఎస్ పార్టీలో అది ఉండదు. మరి మేము లబ్ధిదారులు మీరు ఉన్నారు కదా, ఒక్క లబ్ధిదారులు కూడా కార్యకర్త లేడు. కార్యకర్తల పేర్లు ఒకవేళ ఉంటే మా చెవు బట్టి అడగండి ఇప్పుడు శాంక్షన్ చేసిన లిస్టులో. మరి మీరేమంటారు అంటే లబ్ధిదారులకు వద్దు, మా కార్యకర్తలు నిరాశపోతున్నారు, మా కార్యకర్తలు జేబులో డబ్బులు లేవు, మా కార్యకర్తలు ముందుండాలి, మా కార్యకర్తనే తినాలి, మా కార్యకర్తనే మేయాలి. పచ్చని చేనులో మంచిగా మేసుకున్నారు, 70 ఏళ్ళు మేసుకున్నారు, ఇంకా మేస్తారా? మరి మీరు ఇంకా మేస్తామంటే కూడా మీరు ఏమంటారు అంటే పాతయి చాలా చేసినాం మేము అంటున్నారు. పాతయి చాలా చేస్తే కాదు, గొర్రెకు ఫస్ట్ చెవులు వస్తాయి, చెవుల కంటే తర్వాత కొమ్ములు వస్తాయి. కొమ్ములు ఎట్లుంటాయో మా భూపారెడ్డి సార్ అట్లా, అదే విధంగా కొమ్ములు ఎట్లుంటాయో అదే విధంగా సూటిగా పోయి ప్రతి లబ్ధిదారుడికి, ప్రతి కళ్యాణ లక్ష్మి, ప్రతి లబ్ధిదారునికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు చేరే విధంగా చేసిన కృషి మహారెడ్డి భూపారెడ్డి గారిది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసింది 10 సంవత్సరాల్లో మీకు అందరికీ తెలుసు. మరి మన బీఆర్ఎస్ చేసిన ఘనత మీకు తెలియడానికి ఈ విధంగా మీటింగ్ పెట్టి చెప్పడం కాదు. మరి మీరు ఒకవేళ మీ లబ్ధిదారులకు ఒకవేళ ఏదన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మిస్ అయినా కూడా మా సార్ ఎక్కడికైనా పోరాడి తీసుకొని వచ్చే ఘనత మహారెడ్డి భూపారెడ్డి గారిది. మరి మీరు ఇంత ఆపిన కార్యకర్త ఆగలేడు. ఖచ్చితంగా మాకు సహకరించిన కార్యకర్తలకు అందరికీ, లబ్ధిదారులకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. नगेश सौगारी गारू, जैसा अभी हमारे नगेश सौगारी जो बोले आप लोगों को तो समझ में आया ही होगा कि यहाँ पे आने से पहले कांग्रेस वाले कई लोग जो तो तुम्हारा डबल बेडरूम जो है सो कैंसिल कर देंगे बोल के, लेकिन उनके बाप की जागीर नहीं होती। डबल बेडरूम दिलाइस वाले भूपाल रेड्डी साहब है और जरूर हम लोग जो है सो डबल बेडरूम में जाएंगे, जरूर जाके रहेंगे। आप लोग किसी से भी डरने की जरूरत नहीं है। और जो लोग भी अभी बाकी है, जो लोगों को डबल बेडरूम मंजूर होने के बावजूद भी वो लोग आज यहाँ पर नहीं आए हैं, उनको भी आप लोग इत्तला दीजिए, उनको भी बोलिए कि उनका घर उनको दिलाए तक भूपाल रेड्डी साहब खामोश बैठने वाले नहीं हैं। ये कहते हुए मैं अब जनाब हमारे साबिका ZPDC लक्ष्मीबाई रविंद्र नायक साहब से गुजारिश करूंगा कि वो बात करें। गौरव పెద్దలు, గౌరవ మాజీ శాసనసభ్యుల గారికి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరం ఒకసారి గట్టిగా స్వాగతం పలుకుతూ చప్పట్లు కొడదాం ఒకసారి. మరి మన ప్రభుత్వం లేకపోయినా ఆ రోజులలో కష్టపడి అహర్నిశలు మీరందరి కోసము ఒక కళని నెరవేర్చాలని చెప్పి ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ సుమారు 900 ఇళ్ళని ఒకటే దగ్గర, కులాలు మతాలకు అతీతంగా ఒకే దగ్గర ఉండాలని చెప్పి 900 ఇళ్ళని, మరి ఆ భూమి కూడా వేరే వాళ్ళు అనేక మంది పేదవాళ్ళు ఉన్నా మీ అందరికి కూడా న్యాయం చేస్తా అని చెప్పి ఉద్దేశంతో అక్కడ భూమిని తీసుకొని మరి పేదవాళ్లకు అనేక మందికి 900 మంది ఇల్లు కట్టడం ఘనత గౌరవ శాసనసభ్యులు దక్కింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇల్లు భూమి లేని వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తామన్నారు. ఎవరికైనా మీకు ఇల్లు ఎవరికైనా భూమి ఉందా? లేదుగా. ఇల్లున్నాయా? లేదు కదా. అందరూ మీరు కిరాయి ఇంట్లోనో గుడిసెల్లో ఎక్కడో ఉంటున్నారు. మరి మీరందరు లబ్ధిదారుల కోసం అని చెప్పి ఇక్కడ వేదిక మీద నిల్చున్నటువంటి అందరూ అహర్నిశలు కష్టపడి మీకోసం కట్టిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే భూపాల్ రెడ్డి గారు మాట మాట్లాడితే భూపాల్ రెడ్డి గారి నాలుకని చీరేస్తామంటున్నారు. ఎందుకు? మీ దిక్కేలు మాట్లాడడానికి కొంతమంది అజ్ఞానులు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా మాట్లాడి కౌంటర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో మరి ఒక్కసారి మహిళలమ్మ కూడా చెప్పండి, ఎవరు నాలుక చీరేస్తారు? మీరు రెడీ ఉన్నారా? ఏమమ్మా మీ దిక్కేలు ఎవరు మాట్లాడుతున్నారు? మీ దిక్కేలు ఎవరు కష్టపడుతున్నారు? ఎవరి కోసం కట్టించారు? ఎవరి కోసం కట్టించారు? మీకోసం. మీకు ప్రభుత్వం పారదర్శకంగా ఆ రోజు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఎవరు రాజకీయ ప్రమేయం లేకుండా 1కి 4 సార్లు ఎంక్వైరీ చేసి మీకు మేము కూడా పదవిలలో ఉండి కూడా ఎవరం కూడా చైర్మన్ అనండి, వైస్ చైర్మన్ అనండి, కోఆప్షన్ మెంబర్లు అనండి, మరి మా పార్టీ నాయకులు కూడా వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలని చెప్పలే. లబ్ధిదారులు పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం పెద్ద ఉందో, ఎక్కువ పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఉండడానికి లేదు అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు పారదర్శకంగా ఇస్తే దాన్ని ఇవాళ మేము ఇవ్వము, మీరందరూ
అనర్హులు, మీకు అన్ని భూములు ఉన్నాయి, పెద్ద పెద్ద భూస్వాములు అని చెప్పేసి దొంగల్లాగా మిమ్మల్ని చిత్రీకరిస్తున్నారు ఆ నాయకులు. కాబట్టి మీకోసం అని చెప్పేసి